నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో రాత్రి పగలు కష్టపడిన పంటలపై వరుణదేవుడు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాడు. పంట పండించి అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన రైతుకు వరుణదేవుడు నిరాశ కలిగించాడు. ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కళ్ళాల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైపోయింది. దీంతో రైతన్నల ఆశలు రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేలోపే సంబురపడిపోవడం అనుకోకుండా కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు ఏమి చేయాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షానికి రోడ్లపై ఆరబోసిన వడ్లు నీటిపాలు కాగా ఆలస్యంగా నాటు వేసిన వరి పంట కోత దశలో ఉండటంతో వర్షానికి వడ్లు నేలపాలయ్యాయి. దీంతో వరి పంట దెబ్బతిన్నది. అకాల వర్షాలు అన్నదాతలకు అపాల నష్టం మిగిలించింది. 2 రోజులుగా ఈదురుగాలులు వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, అరటి తోటలు నేలపాలయ్యాయి. మామిడి తోటల్లో పూత కాయ రాలింది. పలు మండలాల్లో మొక్కజొన్న, కొర్ర పంటలు, కర్బూజా, బొప్పాయి, టమాటా
వాటిల్లింది. అకాల వర్షం వలన ఒంగోలు అతలాకుతలమైంది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ఈ అకాల వర్షం వల్ల జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు తీవ్ర అపార నష్టం వాటిల్లింది. ఈ అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయూత అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. జనగామ మార్కెట్ యార్డ్లో రాసులు పోసిన ధాన్యం తడిసి ముద్దైపోయింది. పంట విక్రయించడం కోసం ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర వస్తుందని రైతులు మార్కెట్కు వస్తే ధాన్యం మార్చింగ్ కోసం 2-3 రోజులు ఆరబోసి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆశాభావంతో ఉన్న రైతులకు అకాల వర్షం నిరాశపరిచిందని వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతాంగాన్ని నిండా ముంచింది. వర్షంతో కూడిన జల్లులు ప్రారంభమై పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ అకాల వర్షం రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నల్గొండ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జనజీవనం అవడంతో పంటలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. రహదారుల్లో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అటు తిరుపతిలో కూడా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో చేతికి అంది వస్తాయనుకున్న పంటలు నేలపాలయ్యాయి. మామిడి, అరటి, వరి, జీడి మామిడి పంటలకు తీరని నష్టం జరిగింది. రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్.